సినీ ప్రేమికులారా, ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న సినిమా 8 వసంతాలు. పేరు వినగానే కొంచెం కవిత్వంగా, కొత్తగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమా వెనక నిజంగా వసంతాల మాదిరిగా చిగురించే ప్రేమ ఉందా? లేక పాత స్టోరీని కొత్త చొక్కాల చూపించారా? తెలుసుకుందాం ఈ రివ్యూలో. ఈ కథలో నందిని మరియు గౌతమ్ మధ్య ప్రేమ కథ. నందిని ఒక స్వతంత్రంగా ఆలోచించే అంబిషియస్ అమ్మాయి. గౌతమ్ ఓ సాధారణ, నార్మల్ లైఫ్ మీ కోరుకునే వ్యక్తి. వీరిద్దరి మధ్య మొదటిసారిగా ఏర్పడిన బంధం ప్రేమగా మారుతుంది. ఈ కథలో ప్రేమ విరహం, జీవితగమన మార్పులు అనే అంశాలను సహజంగా చూపించారు. కథలో ఉన్న రియాలిటీ టచ్ మన మనసును తాకుతుంది. నటీనటుల నటన. లీడ్ యాక్టర్లు తమ పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎమోషనల్గా మెప్పించింది. సహాయ పాత్రలు కూడా బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. విజువల్స్ చాలా స్నేహితంగా, నేచురల్గా ఉన్నాయి. బీజిఎం ప్రతి సన్నివేశానికి అనుగుణంగా మనసుకు హత్తుకునేలా ఉంది. నెగటివ్ పాయింట్స్. స్లో నేరేషన్. సినిమా మొదటి భాగం నెమ్మదిగా సాగుతుంది. కొంతమందికి బోర్గా అనిపించవచ్చు. ఎమోషనల్ డెప్త్ వల్ల కమర్షియల్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా కాకుండా క్లాస్ ఆడియన్స్కు మాత్రమే సూట్ అవుతుంది. బట్ వన్ టైం వాచబుల్ మూవీ. మీకు ఈ రివ్యూ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి సినిమా రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.